వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం ఎంసెట్ 2024 సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వెయిటేజ్ ఏంటనేది మనం ఈరోజు చూద్దామండి. అలాగే మనకు మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1A, ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1A 1B, అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2A 2B సంబంధించి ఈ 2 సంవత్సరాలకు సంబంధించి మొత్తం అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 40 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అంటే 80 క్వశ్చన్స్ వస్తాయండి, అంటే 80 మార్క్స్. అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయండి, 40 మార్క్స్. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయండి, 40 మార్క్స్. మొత్తం టోటల్గా 160 బిట్స్, 160 మార్క్స్. దీనికి సంబంధించి మనం టిప్స్ అండ్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ టైంలో ఎలా చేయాలని చెప్పి ప్రతి చాప్టర్కి వెయిటేజ్ మనం చెప్పుకుంటూ ప్రతి చాప్టర్కి మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డీటెయిల్డ్గా ప్రతి చాప్టరు మనం డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. 1Aకి సంబంధించి వెయిటేజ్ చూద్దామండి. ఫస్ట్ ఫంక్షన్స్, ఇక్కడ నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్, 3 or 4 మార్క్స్. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. అలాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 3 మార్క్స్. అలాగే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే వెయిటేజ్ అంటే చాప్టర్కి ఒక్కోసారి 2 కానీ 3 కానీ మార్చొచ్చు, ఓకే ఇలాగే ఉంటుందని చెప్పలేమండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టెగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, దీంట్లోంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లోనే మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి, కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్, వాటికి సంబంధించి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇది 5 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్వర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తాయి. 1Bకి సంబంధించి 2D జామెట్రీలో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే లోకస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒక క్వశ్చను, అలాగే స్ట్రైట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే 3D జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే ద ప్లేన్ ఒక క్వశ్చను. అలాగే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే డిఫరెన్షియేషన్ నుంచి 2 వస్తాయి. అలాగే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి 5 or 6 వస్తాయి. కానీ దీంట్లో సబ్ టాపిక్స్ ట్యాంజెంట్ అండ్ నార్మల్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషను, మ్యాక్సిమా మినిమా, రేట్ మెజర్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా దీంట్లో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో సబ్ టాపిక్స్ వస్తాయి. సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2Aలో వెయిటేజ్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే డిమోర్స్ థియరం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. బైనామియల్ థియరం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ మెజర్స్ అండ్ డిస్పర్షన్, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రాబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ 2Bకి సంబంధించి సర్కిల్స్ ఇక్కడ 3 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చను. అలాగే పెరాబోలా కోనిక్ సెక్షన్, పెరాబోలా, ఇలిప్స్, హైపర్బోలా. పెరాబోలా నుంచి 2 క్వశ్చన్లు, ఇలిప్స్ నుంచి ఒక క్వశ్చను, హైపర్బోలా నుంచి ఒక క్వశ్చను. అలాగే ఇంటిగ్రేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 3 క్వశ్చన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి.